మీ దగ్గర 1 నిమిషం టైం ఉంటే ఈ వీడియో లాస్ట్ రోజు చూడండి అండ్ ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. సో ఏంద్రా అంటే భారతదేశంలో సంక్రాంతి జరుపుకుంటా ఉన్నారు, వెనకాల మంచి చూస్తూ ఉన్నారు కదా, ఈ మంచి మొత్తం కరిగిపోతూ ఉంది. ఎందుకు చెప్తానా అంటే మీకు అర్థమైపోద్ది. ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలో సంక్రాంతి జరుపుకుంటా ఉన్నారు. దీని ప్రభావం ఎక్కడ పడుతుందిరా అంటే ప్రపంచం మొత్తం పడుతూ ఉంది. ఏం ప్రభావం పడుతుందిరా అని చెప్పేసి అంటే అసలు సంక్రాంతి అంటే ఏంటిది, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల ఏంది, ఈ రోజు నుంచి వెళ్ళి చలి అనేది నెమ్మదిస్తూ ఉంటుంది. ఇప్పటి నుంచి వెళ్ళి మనము ఋతువు చేంజ్ అయిపోయి క్రమంగా చలి తగ్గడం మొదలు పెడతా అన్నమాట. ఇదే పరిస్థితి మరి ఇది అపోహ అయితే మరి భారతదేశంలో జరుపుకునే పండగకి సంక్రాంతికి విలువ ఉండదు. కాబట్టి ఇప్పుడు ఇది అపోహ కాదని చెప్పేసి ఎట్లా చెప్తామంటే, ఇప్పుడు నిన్నటి రాక నేను ఇక్కడ ఈ టైంకి డ్యూటీకి పోతే చేతులు మొత్తం గడ్డగట్టుకుపోయి మొత్తం పలిగిపోయేది. అట్లాంటిది ఈరోజు చల్లేదు, తగ్గింది, ఎండ కూడా వెళ్ళింది, ఫాస్ట్గా ఎండ కూడా సూర్యుడు కూడా వెళ్ళిండు అనమాట. అంటే ఏంటిది, భారతదేశంలో జరుపుకునేటటువంటి పండగ ఏదైతే ఉందో ప్రపంచంలో మొత్తంలో కూడా ఈ పండగ ఈరోజు ఋతువు చేంజ్ అయిందనడానికి నిదర్శనం అన్నమాట. మన భారతదేశం ఎంత గొప్పదంటే మన భారతదేశం ఉన్నటువంటి శాస్త్రాలు కానీ మన భారతదేశమే గొప్పది. అలాంటి ఎన్నో శాస్త్రాలు ఇవన్నీ ఇంత గొప్ప దేశాన్ని ఒక్కొక్కడు బయటికి పోయి మన దేశం గురించి తక్కువ మాట్లాడి ఈ దేశంలో ఎప్పుడు ఎదుగుతుంది అని చెప్పేసి మాట్లాడి చెత్తనా కొడుకులకి చెప్పేది ఏంటంటే ఒకటే మాట, భారతదేశానికంటే గొప్పది. ఇలా మనం గ్రహాలను కనుక్కున్నాం ఫస్ట్, ఎప్పుడు నక్షత్ర మండలాన్ని, సూర్యమండలాన్ని, పెద్ద పెద్ద ఖగోళ శాస్త్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళం మనం. అలాంటిది మీరు అర్థం చేసుకోవాలి, అంత గొప్ప దేశం మనది. మనం జరుపుకునే సంక్రాంతి పండుగ ప్రభావం ప్రపంచం మొత్తం పడుతుందంటే అది మరి ఎంత పెద్ద విషయం అని కామెంట్ చేయండి. అందరికి కూడా జై శ్రీరామ్, హర హర్ మహాదేవ్. అండ్ సూర్యుడు కూడా వచ్చేసిండు, హ్యాపీ సంక్రాంతి. ఫాలో చేయని వాళ్ళు ఉంటే ఫాలో చేసుకోండి. జై శ్రీరామ్.